Hello friends, welcome to Honey GS classes. 26th November current affairs with GS points Hindu Express Inadu PIB news. So first 26th November very famous రాజ్యాంగ దినము లేదా సంవిధాన్ దివాస్ అని చెప్పేసి లేదా నేషనల్ లా డే అని చెప్పేసి జరుపుకుంటాం. 2015 నుంచి మనము సంవిధాన్ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటున్నాము. సో రాజ్యాంగం అనేది ఆమోదం చేసుకున్నాం కాబట్టి ఆ రోజు నుంచి రాజ్యాంగ దినం అవసరం అని చెప్పేసి స్మరించుకోవాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము దీన్ని జరుపుకుంటుంది. సో థీమ్ అనేది ఏమీ లేదు. సో బట్ ఈరోజు సుప్రీంకోర్టు లోపల మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అంబేద్కర్ విగ్రహము ఆవిష్కరణ చేసిండు కాబట్టి అది మనకి వార్తల్లో ఉంది. సో నెక్స్ట్ ఆ సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహము ఆవిష్కరణ సమయంలో రాష్ట్రపతి ప్రసంగించింది. ఆ టైంలో ఒక విషయం మాట్లాడింది. సో మనకు ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని చెప్పేసి రాష్ట్రపతి పేర్కొన్నది కాబట్టి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ గురించి మనం మాట్లాడాలి. సో ఇది కరెంట్ ఇష్యూ కిందకి వస్తుంది లేదా పేపర్ 2 పాలిటీ లోపల వస్తుంది గ్రూప్ 2 వాళ్ళకైతే. ఇన్ఫ్యాక్ట్ దీన్ని వెరీ ఫస్ట్ టైం 1958లో సో లా కమిషన్ ఆఫ్ ఇండియా తన 14వ రిపోర్టు సో 14th రిపోర్ట్లో వెరీ ఫస్ట్ టైం ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ యొక్క ప్రస్తావన తీసుకొచ్చింది. ఇది జిల్లా జడ్జిలను ఒక పరీక్ష ద్వారా నియామకం చేయాలని చెప్పేసి న్యాయ వ్యవస్థ లోపల నియామకాల లోపల ట్రాన్స్పరెన్సీ వస్తుంది, మరింత సమర్థవంతమైన న్యాయమూర్తులు వస్తారు అనే దృక్పథంతో ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ యొక్క ఏర్పాటు గురించి 1958లో లా కమిషన్ ఆఫ్ ఇండియా మాట్లాడింది 14th నివేదిక లోపల. సో ప్రజెంట్ చూస్తే జిల్లా జడ్జిలని ఎవరు నియామకం చేస్తారు మనకు? సో గవర్నర్ నియామకం చేస్తారు. హైకోర్టు యొక్క సలహా మేరకు యాజ్ పర్ 233 ఆర్టికల్ ప్రకారము భారతదేశంలో జిల్లా జడ్జిలని అపాయింట్మెంట్ చేసేది గవర్నర్. ఆయా రాష్ట్ర హైకోర్టు యొక్క సలహా మేరకు చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ మనకి ఉండదు. సో ఇక్కడ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ని ఏర్పాటు చేసి జిల్లా న్యాయమూర్తులను నియామకం చేయాలని, తద్వారా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా సమర్థవంతమైన న్యాయమూర్తులు పక్షపాత వైఖరి లేని వాళ్ళు వస్తారని చెప్పేసి లా కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. మళ్ళీ మనకి ఈరోజు రాష్ట్రపతి గారు దీన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సూచించారు. సో ఏర్పాటు చేయాలంటే ప్రాసెస్ ఏంటి? సో మనకు తెలుసు ప్రజెంటు ఆల్ ఇండియా సర్వీసెస్ మొత్తం 3 ఉన్నాయి. సో ఐఏఎస్ ఉంది అండ్ ఐపీఎస్ ఉంది. 1966లో సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని చెప్పేసి ఐఎఫ్ఎస్ని మనం చేర్చుకున్నాం, ఐఎఫ్ఎస్ఎస్ అని చెప్పేసి. సో ఈ ఐఎఫ్ఎస్ అనేది 1963లో యాడ్ చేసినాం, బట్ 1966 నుంచి అమల్లోకి అయితే వచ్చింది. సో ఇంకోటి ఏర్పాటు చేయాలంటే యాజ్ పర్ 312 ఆర్టికల్ ప్రకారము రాజ్యసభ 2/3 మెజార్టీతో ఆమోదిస్తే పార్లమెంటు చట్టం చేసే అధికారం ఉంటుంది. సో ఫస్ట్ మనకు రాజ్యసభ తీర్మానం చేయాల్సిందే. ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ని కొత్తగా క్రియేట్ చేయాలి అంటే రాజ్యసభ ఫస్ట్ తీర్మానం చేయాలి 2/3 మెజారిటీ యాజ్ పర్ 312 ఆర్టికల్ ప్రకారము. నెక్స్ట్ పార్లమెంట్ చట్టం చేస్తుంది సాధారణ మెజారిటీ, కేవలం 1/2 మెజారిటీతోని మనకు పార్లమెంటు అయితే కొత్త సర్వీస్ని ఏర్పాటు చేయవచ్చు. రాజ్యాంగ సవరణ అయితే ఇటువంటిది అవసరం లేదు. ఇటువంటి స్టేట్మెంట్ రూపంలో వస్తుంది. రాజ్యాంగ సవరణ అవసరం అంటే నో, అవసరం లేదు, కేవలం పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా ఏర్పాటు చేయవచ్చు. దానికంటే ముందు కంపల్సరీ రాజ్యసభ తీర్మానం అవసరం ఉంటుంది. సో రాజ్యాంగ నిర్మాతలు ఫౌండింగ్ ఫాదర్స్ ఇటువంటి ఏర్పాటు ఎందుకు చేసినారు? ఈ కొత్త ఆల్ ఇండియా సర్వీసెస్ యొక్క ఏర్పాటుని రాజ్యసభకే ఎందుకు ఇచ్చారు? సో పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది ఓకే, దాని ముందే మనకి రాజ్యసభ తీర్మానం చేయాలి కదా. ఎందుకు వై రాజ్యసభ, వై నాట్ లోక్సభ? సో దీనికి రీజనబుల్ మనకి కారణం కనిపిస్తుంది, అది మీరు ఆన్సర్ చేయండి. ఎందుకు రాజ్యసభకి ఇచ్చారు, లోక్సభకి ఎందుకు ఇవ్వలేదు? జనరల్గా మనకి 2 సభలు అనేవి దేనికి ఎక్కువ పవర్ అంటే జనరల్ పాయింట్స్లో మనం లోక్సభ చెప్తాము, రాజ్యసభకి ఉన్నది. సో మనం ఇంతకుముందు ఒకటి షార్ట్ వీడియో చేసినాం ఆల్రెడీ, రాజ్యసభ యొక్క ఎక్స్క్లూజివ్ పవర్స్ ఏంటని చెప్పేసి అందులో 312 ఆర్టికల్ మనం డిస్కస్ చేసినాం. రైట్, ఇదంతా నవంబర్ 26 సంవిధాన్ దివాస్ గురించి, ఆ రోజు రాష్ట్రపతి ప్రసంగం గురించి. నెక్స్ట్ ఇంకోటి ఈరోజు సో నేషనల్ మిల్క్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. ఎందుకోసం నవంబర్ 26 అంటే వర్గీస్ కురియన్ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా వెరీ ఫేమస్, ఆయన బర్త్డే కాబట్టి
స్మరించుకోవాలని చెప్పేసి భారతదేశం మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన వర్గీస్ కురియన్ బర్త్డే సందర్భంగా నవంబర్ 26ని మిల్క్ డేగా మనం జరుపుకుంటాము. సో ఇక్కడ మనకు ఒక నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2023 వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది. సో బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 23. సో మనకి ఈ పాల ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి, మాంస ఉత్పత్తి, ఉన్ని ఉత్పత్తి విషయంలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ పెరిగిందా తగ్గిందా, ఎంత పెరిగింది, సో ఫస్ట్ రాష్ట్రాలు ఏంటని చెప్పేసి ఈ రిపోర్ట్ మనకు డిస్కస్ చేయాలి. కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్టు. కనీసం గణాంకాలు గుర్తు లేకున్నా రాష్ట్రాల పేర్లు అయితే గుర్తుకుండాలి. సో ఫస్ట్ చూస్తే ఇది డాటా మనము మార్చ్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు తీసుకున్నాము. ఈ రిపోర్ట్ అనేది 2022-23కి వర్తిస్తుంది. సో ఫస్ట్ మనము మిల్క్ గురించి మాట్లాడితే, సో మొత్తం మీద గడిచిన 1 ఇయర్ లోపల పాల ఉత్పత్తి ఎంత వచ్చింది అంటే, సో రిపోర్ట్ అనేది నెంబరింగ్ అనేది నేను చూసి చెప్తున్నా, నోటికి అయితే అవసరం లేదు, జస్ట్ రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో 230.58 మిలియన్ టన్స్ వచ్చిందండి. సో గత ఇయర్తో 21-22తో పోలిస్తే మాత్రము 3.83% పెరిగింది. గడిచిన 5 ఇయర్స్లో పెరిగింది, గడిచిన 1 ఇయర్లో పెరిగింది. ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, ఉన్ని అనేది గడిచిన 5 ఇయర్స్ పోలిస్తే ఈ ఇయర్లో ప్రతికూల వృద్ధి వచ్చిందని చెప్పేసి మనకి పిఐబి న్యూస్ పేర్కొంటుంది. అదొక్కటి తగ్గింది, మిగతా అన్నీ పెరిగినాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 4 పెరిగినాయి, మిల్క్, మీట్, ఎగ్స్, ఉన్ని. బట్ 5 ఇయర్స్ కంపేర్ చేస్తే ఇట ఉన్ని అనేది ప్రతికూల వృద్ధి చూపెట్టింది. ఒక కీలక పాయింట్ మనము గణాంకాల దాటి ఆ గ్రోత్ రేట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రేట్ కంటే తగ్గిందా పెరిగిందా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మరి మిల్క్ విషయంలో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు యూపీ, సెకండ్ రాజస్థాన్, థర్డ్ మధ్యప్రదేశ్ ఉన్నది. కనీసము ఆ యూపీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఓవరాల్గా చూస్తే యూపీ ఎక్కువ ఉన్నది పాలు అనేది. బట్ ఇక్కడ యాన్యువల్ గ్రోత్ రేట్ అని చెప్పేసి ఉంటుంది. గడిచిన 1 ఇయర్తో పోలిస్తే ఎక్కువ అనేది కర్ణాటక వచ్చింది. సో కర్ణాటక అనేది యాన్యువల్ గ్రోత్ రేట్లో హైయెస్ట్ ఉంటే, ఓవరాల్గా చూస్తే యూపీ అనేది ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఎగ్. సో ఇన్ఫ్యాక్ట్ ఎగ్ అనేది 138.38 బిలియన్స్ ఎగ్ ఉత్పత్తి అయింది. సో గడిచిన ఇయర్తో పోలిస్తే 6% అనేది పెరిగింది. సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే ఇది 3 పెరిగింది, ఎగ్స్ అనేది 6 పెరిగింది. సో మిల్క్ 3, ఎగ్స్ అనేది 6 అయితే పెరిగింది. హైయెస్ట్ చూస్తే సో ఏపీ ఎగ్స్లో ఎక్కువ ఉంది, సెకండ్ తమిళనాడు, థర్డ్ అవర్ స్టేట్ తెలంగాణ ఉంది. సో కాబట్టి తెలంగాణ థర్డ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మాత్రం మనం 3 రాష్ట్రాల పేరు గుర్తుపెట్టుకోవాలి, ఏపీ, నెక్స్ట్ తమిళనాడు, థర్డ్ తెలంగాణ. అయితే యాన్యువల్ గ్రోత్ రేటు చూస్తే గిట్ట వెస్ట్ బెంగాల్ ఎక్కువ పెరిగింది. నెక్స్ట్ మీట్ లోపల అంటే మాంసం లోపల 9.77 మిలియన్ టన్స్ ఉంది. సో గడిచిన ఇయర్తో పోలిస్తే 5.13 పెరిగింది. సో మాంస ఉత్పత్తిలో ఫస్ట్ ర్యాంక్ అనేది మళ్ళీ యూపీ, పాలు యూపీ, మాంసం కూడా యూపీ అని చెప్పేసి ఉంది. సో యాన్యువల్ గ్రోత్ రేట్ సిక్కిం అనేది పెరిగింది ఎక్కువ, సిక్కిం. ఊల్. సో ఉన్ని విషయంలో చూస్తే ఎంత ఉన్ని వచ్చింది మనకి లాస్ట్ ఇయర్ అంటే 33.61 మిలియన్ కేజీ వచ్చింది. గడిచిన 1 ఇయర్తో పోలిస్తే 2.12 పెరిగింది. బట్ 5 ఇయర్స్ కంపేర్ చేస్తే నెగిటివ్ అంటే తక్కువ వచ్చింది వృద్ధి రేటు అని చెప్పేసి. సో ప్రతికూల వృద్ధి రేటు కేవలం ఉన్ని మాత్రం నమోదు చేసింది. సో మనకి ఊలు విషయంలో రాజస్థాన్ ఎక్కువ ఉంది, సెకండ్ జమ్మూ కాశ్మీర్ ఉన్నది, హైయెస్ట్ చూస్తే ఇక్కడ గ్రోత్ రేట్ లోపల అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ అయితే ఉన్నది. మొత్తం మీద సో తెలంగాణ 3వ ప్లేస్ ఉన్నది కాబట్టి ఎగ్స్ విషయంలో ఫోకస్ చేయాలి, ఏపీ, తమిళనాడు, తెలంగాణ అని చెప్పేసి. మిగతా విషయంలో ఫస్ట్ ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. సో ఇది మన రిపోర్ట్ కింద కూడా వస్తుంది అన్నట్టు. తర్వాత సో మనకి ఇప్పుడు డేస్ అయిపోయింది, పాలిటీ అయిపోయింది కదా. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల అదర్స్ అని చెప్పేసి అమాతెరాసు అనే ఒక కాస్మిక్ కిరణం మనకి వార్తల్లో ఉంది. సో అమాతెరాసు పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇది హిందీలో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి ఈనాడులో కూడా వచ్చినట్టున్నది. సో అమాతెరాసు ఇదేంటి, ఓ కాస్మిక్ కిరణం ఇది. సో విశ్వం నుంచి వచ్చిన కాస్మిక్ కిరణము, దీన్ని జపాన్ టెలిస్కోప్ గుర్తించింది.
ఇంతవరకు గుర్తించబడ్డ కాస్మిక్ కిరణాల్లో రెండవ అత్యంత శక్తివంతమైన కాస్మిక్ కిరణము అమాతెరాసు అని చెప్పేసి జపాన్ వాళ్ళు గుర్తించారు దీన్ని. ఇన్ఫ్యాక్ట్ ఈ అమాతెరాసు అని చెప్పేసి దీనికి పేరు ఎలా పెట్టిందంటే జపాన్ యొక్క సూర్య దేవత పేరు వాళ్ళు గుర్తించారు కాబట్టి వాళ్ళ దేవుడి పేరే పెట్టుకున్నారు. అది అమాతెరాసు అని చెప్పేసి పిలుస్తాం. సో మరి దీని యొక్క సామర్థ్యం ఎంత అంటే కాస్మిక్ కిరణ్ది 240 ఎగ్జా ఎలక్ట్రానిక్ వోల్ట్. ఇది సెకండ్ హైయెస్ట్ పవర్ కలిగిన కాస్మిక్ రే. మరి ఫస్ట్ ఏంటి అంటే మనకు 1990s లోపల ఎవరు మొత్తం గుర్తించినారు టెలిస్కోప్ ద్వారా, అది ఓ మై గాడ్ అని చెప్పేసి దీనిది 320 ఎగ్జా ఎలక్ట్రానిక్ వోల్ట్ ఉంది. ఓ మై గాడ్ గుర్తుపెట్టుకోవాలి, అమాతెరాసు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ గట్టిగా చెప్తే మన ఎవరు ఈ ఏవిపిఎస్ వాళ్ళకి అవసరం, కానీ టీఎస్పిఎస్ వాళ్ళకైతే ఇవి రెండు కూడా అంతగానో అవసరం లేదు, దగ్గరలో ఎగ్జామ్ లేదు కాబట్టి. గ్రూప్ 2 ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు, కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే దగ్గర లేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఈ అమాతెరాసుని మర్చిపోవచ్చు. బట్ సెకండ్ అని చెప్పేసి అయితే ఒకసారి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ పర్యావరణ అంశాలు మనకు మొత్తం మీద 3 ఉన్నాయి. అందులో వెరీ ఫేమస్ గుజరాత్లో ఉన్న బర్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వన్యప్రాణుల అభయారణ్యము బర్దా వెరీ వెరీ ఫేమస్, వార్తల్లో ఉంది. ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ ఇష్యూ, ఎగ్జామ్లో రావచ్చు. ఎక్కడ ఉంది? గుజరాత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ప్రజెంట్ భారతదేశంలో ఆసియా సింహాలకి ఏకైక నిలయం ఏంటి? గిర్. ఇక్కడ కేవలం ఆసియా సింహాలు ఉంటాయి, ఇండియాలో మాత్రం గిర్లో మాత్రమే ఉన్నది కదా. ఇప్పుడు రెండవ నివాస ఆలయంగా ఈ గిర్తో పాటు ఈ బర్దాని సూచించారు కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ప్రజెంట్ చూస్తే ఆసియా సింహాలు గిర్లో మాత్రమే ఉన్నాయి ఫ్రమ్ గుజరాత్. అయితే ఇప్పుడు బర్దాకి కూడా తరలించాలని చెప్పేసి రెండవ నివాసం అవసరం అని చెప్పేసి మనకి ప్రపోజల్ వచ్చింది. మేబీ ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఆమోదిస్తే గిట్ట బర్దా కూడా గిరితో పాటు ఈ ఆసియాటిక్ లయన్స్కి నివాస ఆలయంగా ఉండిపోతుంది. మనకి ఈ వెరీ ఫేమస్ ఆసియాటిక్ లయన్స్ అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారం IUCN లిస్ట్ లోపల ఇది ఎండేంజర్డ్గా చేశారు. సైట్స్ లిస్ట్ లోపల అపెండిక్స్ 1లో ఉంది. అంటే ఈ ఎగుమతి దిగుమతి అనేది నిషేధము. మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఇది షెడ్యూల్ 1లో ఉన్నది. మొత్తం మీద ఇది అంతరించిపోతుంది కాబట్టి ప్రమాదంలో ఉంది కాబట్టి దీన్ని షెడ్యూల్ 1లో చేర్చారు, అపెండిక్స్ 1లో చేర్చారు. IUCN లిస్ట్ లోపల మాత్రం మనకి ఎండేంజర్డ్ అని చెప్పేసి వర్గీకరణ చేశారు. బర్దా అని చెప్పేసి వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత వెరీ ఫ్యాక్ట్ బిట్ ఇది. వారణాసి లోపల భారతదేశంలో సెకండ్ ఫ్లోటింగ్ CNG స్టేషన్ని ప్రారంభించారు మన పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అని చెప్పేసి. సెకండ్ ఫ్లోటింగ్ CNG కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ స్టేషన్ని వారణాసి లోపల స్టార్ట్ చేసిండ్రు. దాని పేరు రావిదాస ఘాట్ వద్ద స్టార్ట్ చేసిండ్రు. ఫస్ట్ చూస్తే అది కూడా మనకు యూపీలో ఉన్నది. నమో ఘాట్ వద్దనేమో ఫస్ట్ ఫ్లోటింగ్ CNG స్టేషన్ అయితే సెకండ్ ఫ్లోటింగ్ CNG స్టేషన్ అనేది వారణాసిలో ఉన్న రవిదాస్ ఘాట్ వద్ద ఏర్పాటు చేశారు. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే గెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఈ నెట్ జీరో కార్బన్ విషయంలో మన ఇండియా టార్గెట్ చేరుకోవాలంటే ఒక 2 ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిండ్రు. ఆ 2 ఇనిషియేటివ్ వెరీ వెరీ ఫేమస్. ఫస్ట్ చూస్తే మన సహజ వాయువులో బయోగ్యాస్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, మనకు పెట్రోలియం డీజిల్ లోపల ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఉంది కదా, అదేవిధంగా సహజ వాయువు లోపల వాహనాల్లో ఉపయోగించే సహజ వాయువు కావచ్చు, లేదా ఇంట్లో ఇంధనంగా ఉపయోగించే సహజ వాయువు కావచ్చు. ఈ సహజ వాయువు లోపల బయోగ్యాస్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. దీన్ని 2025లో బయోగ్యాస్ మీన్స్ మనకి పంట వ్యర్థాల నుంచి వచ్చే గ్యాస్ ఇది, రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ 2025 ఏప్రిల్లో మనం స్టార్ట్ చేయాలి. ఏప్రిల్లో 2025 ఏప్రిల్లో స్టార్ట్ చేస్తున్నాం మనం. ప్రశ్న వస్తుంది, బయోగ్యాస్ బ్లెండింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మనం? 25th ఏప్రిల్లో స్టార్ట్ చేస్తున్నాం. ఎంత శాతం అంటే కేవలము ఆ న్యాచురల్ గ్యాస్ లోపల 1% మాత్రమే బయోగ్యాస్ని బ్లెండ్ చేయాలి. దీన్ని 2028 కల్లా 5% పెంచాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాం. ఇవంతా ఎందుకు? కార్బన్ ఎమిషన్స్ తగ్గించేందుకు, నెట్ జీరో కార్బన్ యొక్క టార్గెట్ని చేరుకోవడానికి కార్యక్రమం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి.
ఫస్ట్ ఏంటి, బయోగ్యాస్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఉంది. 2025 ఏప్రిల్లో స్టార్ట్ చేస్తున్నాం. 28 నాటికల్లా 5% బ్లెండింగ్ చేయాలి దీన్ని, బయోగ్యాస్ని. ఇక్కడ వాహనాల్లో కావచ్చు లేదా మన ఇళ్ళల్లో కావచ్చు. సెకండ్ది మన ఏరోప్లేన్లో ఉపయోగించే ఇంధనం పేరు సో ఏరోక్రాఫ్ట్ టర్బైన్ ఫ్యూల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఏటీఎఫ్. దీన్ని విమానాల్లో ఉపయోగించే ఇంధనం అని చెప్పేసి పిలుస్తాం. సో ఎయిర్క్రాఫ్ట్ టర్బైన్ ఫ్యూయల్. దీని లోపల కార్బన్ ఎమిషన్స్ రాకుండా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని ఉపయోగిస్తాం. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని బ్లెండ్ చేస్తున్నాం. బయోగ్యాస్ బ్లెండింగ్ అనేది ఇక్కడ ఏరోప్లేన్లో మాత్రము సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటే ఇది కార్బన్ ఎమిషన్స్ తక్కువ ఉన్న ఏరోప్లేన్ ఇంధనము. సో దాన్ని ఇంగ్లీష్లో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని 2027 కల్లా స్టార్ట్ చేయాలి, 1% యాడ్ చేయాలి. 2028 నెక్స్ట్ ఇయర్ కల్లా 2% అని చెప్పేసి రెట్టింపు చేయాలని చెప్పేసి మనం కంకణం కట్టుకున్నాము. సో మొత్తం మీద 2 ఉన్నాయి. బయోగ్యాస్ బ్లెండర్స్ 25th ఏప్రిల్లో స్టార్ట్ చేస్తే 1%, 28 కల్లా 5% పెంచాలి. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూల్ అనేది విమాన ఇంధనం లోపల కలపాలి. ఎప్పుడు స్టార్ట్ చేయాలి, 27లో స్టార్ట్ చేయాలి. 1%, 28 కల్లా రెట్టింపు చేసుకోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. ఇవన్నీ ఎందుకోసం అంటే నెట్ జీరో కార్బన్ యొక్క టార్గెట్ని చేరుకోవాలని చెప్పేసి, కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవాలని చెప్పేసి ఇది లక్ష్యంగా పెట్టుకున్నాము. అయితే ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూల్ యొక్క బ్లెండింగ్ అనేది కేవలము అంతర్జాతీయ విమానాల కోసం మాత్రమే బ్లెండ్ చేస్తాము. మిగతా వాటి కోసం దేశీయంగా డొమెస్టిక్ ఏరోప్లేన్స్ కాదు. ఇంకోటి వార్తల్లో ఉన్నది సో డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి లేదా నైట్ స్కై రిజర్వ్. మనం ఇంతకుముందు దీన్ని డిస్కస్ చేసినాము. దీని త్వరలోనే ప్రధానమంత్రి గారు ఆవిష్కరణ చేస్తారట, మళ్ళీ మనకి వార్తల్లో వస్తుంది. లడఖ్లో ఉన్న హాన్లే ప్రాంతం లోపల చాంగ్ తాంగ్ అనే వన్యప్రాణుల అభయారణ్యం లోపల డార్క్ స్కై మన యొక్క స్పేస్ ఆస్ట్రో టూరిజాన్ని ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి అంటే మన కృత్రిమ వాతావరణాన్ని, కృత్రిమ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ చాంగ్ తాంగ్ దగ్గర ఇది ఆగ్నేయ ఆసియాలోనే అతిపెద్దది అట. ఎంత అంటే 1073 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది ఈ నైట్ స్కై రిజర్వ్. చాంగ్ తాంగ్ అని చెప్పేసి లడఖ్లో ఉన్న హాన్లే ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రో టూరిజాన్ని ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి, ఖగోళం మీద అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేసుకుంటాం. వెరీ ఫస్ట్ టైం ఒక స్కై రిజర్వ్ని భారతదేశంలో ఏర్పాటు చేయడం, అందుకని చెప్పేసి వార్తల్లో ఉంది. మళ్ళీ ఇది వార్తల్లో వస్తుంది. ప్రధానమంత్రి ఇన్ఫ్యాక్ట్ మనకి లాంచ్ చేసినప్పుడు పెద్దగా ఫోటో వస్తుంది. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్ అని చెప్పేసి ఇండియా అమెరికా మధ్య ఒక గొప్ప ఒప్పందం జరిగింది. ఒప్పందం పేరు కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్. సో సిపిఏ అని చెప్పేసి పిలుస్తాం. కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంటు ఇండియా ప్లస్ యుఎస్ఏ మధ్య ఒప్పందము. ఈ కల్చరల్ ప్రాపర్టీ విషయంలో ఒక అఫీషియల్ అగ్రిమెంట్ అనేది వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇది వెరీ ఫేమస్ అండి. కంపల్సరీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడున్నా కూడా వస్తుంది. సో పురాతన వస్తువులు అంతకుముందు మన ఇండియా నుంచి తరలించబడి ఉండవచ్చు, దొంగలించబడి ఉండవచ్చు. ఇప్పుడు వాటిని క్షేమంగా తీసుకొచ్చే ప్రక్రియని సరళీకృతం చేసేందుకు భారతదేశము ఇంకొక దేశంతో వెరీ ఫస్ట్ టైం అగ్రిమెంట్ చేసుకుంది. అంతకుముందు ఇటువంటి ఒప్పందాలు ఉన్నాయి, బట్ ఒక అఫీషియల్ అగ్రిమెంట్ లేదు. ఏదో యూకే ప్రభుత్వం నుంచి కొన్ని తీసుకొచ్చినాం మనము, అట్లా కొన్ని చేసినాం. కానీ అవి ప్రయత్నాలన్నీ శాఖల వారీగా జరిగినాయి. బట్ ఒక అఫీషియల్గా స్టేట్ లెవెల్లో, ఒక రాజ్యము ఇండియా లెవెల్లో ఒప్పందం చేసుకోలేదు. సో కల్చరల్ ప్రాపర్టీ అంటే పురాతన వస్తువులు తిరిగి భారతదేశం వచ్చేందుకు మన ప్రభుత్వం చేసుకున్న చొరవ అని చెప్పేసి చెప్పొచ్చు. దీన్ని ఇండియా ప్లస్ యుఎస్ఏ మధ్య జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఆ ప్రక్రియ సరళీకృతం చేయాలని చెప్పేసి వివిధ శాఖల వాళ్ళు వాటిని గుర్తిస్తారు. సో గుర్తించిన తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తే వాళ్ళు ఈ ఒప్పందంలో ఉంది కాబట్టి ఆ ప్రక్రియ ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి ఒక 2 స్కీమ్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఇవాళ ఎక్కువ ఫ్యాక్ట్ బిట్స్ ఉన్నాయి. సో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఇదేంటి అంటే మనకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి ఉన్నాయి ఆల్రెడీ. సో వీటి పేరు మార్చిండ్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ల పేర్లు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా మార్చారు. మార్చి
ఈ మందిర్ ముంగట ఒక ట్యాగ్ లైన్ కింద క్యాప్షన్ ఉంటుందట, ఆరోగ్యం పరమం ధనం అని చెప్పేసి. అంటే ఆరోగ్యమే సో ఆరోగ్యమే సౌభాగ్యం అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ఆరోగ్యము పరమం ధనం అని చెప్పేసి. వాస్తవంగా ఇన్ఫ్యాక్ట్ ట్రూ. సో నేను కోటి ఆస్తున్న సర్వ రోగాలు ఉన్నట్లేదు, నువ్వు సుఖంగా ఉండలేవు. సో ఇన్ఫ్యాక్ట్ హెల్త్ ఈజ్ ద వెల్త్ అని చెప్పేసి చెప్తారు. సో నెక్స్ట్ యాంప్లిఫై 2.0. ముఖ్యంగా మన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ గంటలు కూర్చుండి చదువుతారు కాబట్టి వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఇష్యూ కానీ ఓవర్ వెయిట్ ఇష్యూ అని వస్తే రావచ్చు, వెరీ న్యాచురల్ అది. సో అప్పుడు గంటకు లేచి కొంచెం బాడీ ఫ్రీ మూమెంట్స్ అయితే బాడీ వెయిట్ మూమెంట్స్ అనేది చేయాలి కనీసం. సో నెక్స్ట్ ఒకటి యాంప్లిఫై 2.0 అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. సో యాంప్లిఫై 2.0 అని చెప్పేసి, అంతకుముందు 1.0 ఉన్నది, 2.0 ఈ అర్బన్ సిటీస్ యొక్క డాటాని ఒక ప్లాట్ఫామ్ మీద పెడతారు. ఇటువంటి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందులో ఒకటి యాంప్లిఫై 2.0 అని చెప్పేసి. ఏంటిది? అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ ప్లాట్ఫామ్. అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ ప్లాట్ఫామ్ ఫర్ లివేబుల్ ఇంక్లూజివ్ ఫ్యూచర్ అర్బన్ ఇండియా అని చెప్పేసి వస్తుంది. సిటీస్ యొక్క గణాంకాలని ఒక ప్లాట్ఫామ్లో ఉంచడమే దీని యొక్క లక్ష్యము. సో అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ ప్లాట్ఫామ్ ఫర్ లివేబుల్ ఇంక్లూజివ్నెస్ అండ్ ఫ్యూచర్ అర్బన్ ఇండియా అని చెప్పేసి దాన్ని పిలుస్తాం. సో మొత్తం మీద నగరానికి ఆ డాటా అనేది అందులో ఉంటుంది. సో జనాభా కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి మొత్తం డాటా మీద అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. సో కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో తొక్కిసలాట జరిగింది, 4 చనిపోయిన్లు, 60 మంది గాయాలయ్యారు. ఇటువంటి ప్రశ్న వస్తుందంటే మేబీ చెప్పలేం, తొక్కిసలాట కాబట్టి మన సిలబస్లో ఉంది కాబట్టి వస్తే రావచ్చు. అక్కడ ఏమైంది అంటే ఇన్ఫాక్ట్ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉండే, స్టూడెంట్స్ వచ్చినారు, బయట వాళ్ళు వచ్చినారు, కంట్రోల్ చేయలేకపోయినారు కాబట్టి జరిగింది. సో కాబట్టి మనం జస్ట్ కాలేజ్ పేరు గుర్తుపెట్టుకోవాలి, కొచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి యూనివర్సిటీ పేరు. నెక్స్ట్ వెరీ ఫేమస్ బూకర్ ప్రైజ్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు కరెంట్ అఫేర్స్ 27th మేబీ. సో బూకర్ ప్రైజ్ 2023. సో దీన్ని బూకర్ ప్రైజ్ని యూకే లేదా ఐర్లాండ్లో ప్రింట్ అయిన ఇంగ్లీష్ పుస్తకానికి మాత్రమే ఇస్తారు, అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. సో పాల్ లించ్కి వచ్చిందండి, పేరు అనేది గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా ఉంది, పాల్ లించ్. సో పుస్తకం పేరేంటి అంటే ప్రోపెట్ సాంగ్ అని చెప్పేసి ఉన్నది. సో ప్రోపెట్ సాంగ్ పుస్తకం పేరు కూడా వస్తుంది మనకు. సో బుక్స్ న్యూస్ అని చెప్పేసి అక్కడ కూడా మనం రాసుకోవచ్చు. ప్రోపెట్ సాంగ్ రాసింది పాల్ లించ్, ఇతనికి బూకర్ ప్రైజ్ వచ్చింది, ఇతను ఐరిష్ రచయిత. సో ఐరిష్ లేదా ఐర్లాండ్ అని చెప్పేసి మేబీ 5th రైటర్ అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. సో ఇది రేపు మేబీ పేపర్లో వస్తే రావచ్చు, నేను ఈరోజు పేపర్ చూడలే, 27th వస్తే రావచ్చు మేబీ, రైట్. ఇన్ఫ్యాక్ట్ ఈ బూకర్ ప్రైజ్ దీంట్లో సెకండ్ బెస్ట్ బుక్గా మన ఇండియన్ సంతతి ఇన్ఫ్యాక్ట్ ఆమె ఎన్నికైంది. సో ఆమె పేరు మనకి తెలుసు ఆల్రెడీ, చేత్నా మారు అని చెప్పేసి ఉంది. సో ఈమె పుస్తకం ఏంటి? వెస్టర్న్ లేన్. సో చేత్నా మారు పేరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ బెస్ట్ ప్రైజ్ వచ్చింది, సెకండ్ ప్రైజ్ లాంటివి ఏమీ లేవు కానీ ఫ్యాన్ లిస్ట్లో వచ్చింది కాబట్టి వెస్టర్న్ లేన్ పుస్తకం పేరు గుర్తుపెట్టుకోవాలి, చేత్నా మారు అని చెప్పేసి. సో ప్రైజ్ వచ్చింది మాత్రము పాల్ లించ్కి వచ్చింది. సో ప్రోఫెట్ సాంగ్ అని చెప్పేసి ప్రముఖ సాహిత్య అవార్డు కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ సమ్మిట్స్ 2 ఉన్నాయి, అవి 2 ఉత్త సమ్మిట్, మనం ఈజీగా మర్చిపోవచ్చు. ఒకటి దండు మల్కాపూర్ లోపల పర్యావరణ హిత వస్తువుల మీద నేషనల్ లెవెల్ మీటింగ్ జరిగింది. డిఆర్డిఓను ఇండియన్ ఎకో ఫ్రెండ్లీ సంస్థ వాళ్ళు దీన్ని కండక్ట్ చేసిండు. సో పర్యావరణ హిత వస్తువుల మీద నేషనల్ లెవెల్ మీటింగ్, దండు మల్కాపూర్ తెలంగాణ కాబట్టి కొంచెం మైండ్లో పెట్టుకోవాలి. సెకండ్ది ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్, ఇది 8th సమ్మిట్, ఎవ్రీ ఇయర్ న్యూఢిల్లీ కండక్ట్ చేస్తుంది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. థీమ్ ఏంటి అంటే భూమి, నీరు, నదులతో అభివృద్ధి అని చెప్పేసి, డెవలప్మెంట్ విత్ ఎర్త్, వాటర్ అండ్ రివర్ అని చెప్పేసి థీమ్ తీసుకుంటుంది. వీటిని స్కిప్ చేయవచ్చు. జస్ట్ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ అయితే ఢిల్లీ హోస్ట్ చేస్తుంది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కండక్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్. థీమ్ ఏంటి అంటే భూమి, నీరు, నదులతో అభివృద్ధి అని చెప్పేసి నదుల యొక్క ఇంపార్టెన్స్ చెప్పేందుకు ఈ సమ్మిట్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ స్పోర్ట్స్ ఉన్నది. సో స్పోర్ట్స్ ఒక రికార్డు మనకు వచ్చింది, అనీష్ బన్వాలా అని చెప్పేసి. సో ప్రపంచ ఫైనల్స్ లోపల ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వచ్చేసి సో దీన్ని దోహాలో జరిగింది. ఆ దోహా సమ్మిట్ లోపల
అనీష్ బన్వాలా వెరీ ఫస్ట్ టైం కాంస్యం వచ్చింది, వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇటువంటి రికార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో అనీష్ బన్వాలా దేంట్లో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్, ఇది దోహాలో ఖతర్లో జరిగింది. సో ఇందులో ఈ ప్రపంచ కప్ ఫైనల్స్ లోపల వెరీ ఫస్ట్ టైం మనకి కాంస్యం వచ్చింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. సో ఫస్ట్ భారతీయుడు అని చెప్పేసి ప్రపంచ కప్ ఫైనల్స్లో చాలామంది ఫైనల్స్కి వెళ్ళినారు ఇండియా తరపున, బట్ ఎవరు అయితే కప్పు తీసుకోలేదు. కాంస్యమైనా కూడా మనకి గొప్పనే రికార్డు కాబట్టి సో అనీష్ బన్వాలా పేరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తే రావచ్చు. దాంతోపాటు ఒకటి ఓల్డ్ కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 1 వీక్ది. సో ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్, సో ఇన్ఫ్యాక్ట్ ఇది వార్తల్లో ఉన్నది. ఇండియా ఫస్ట్ ప్లేస్ వచ్చింది, 9 పథకాలు వచ్చినాయి, అందులో 4 గోల్డ్ ఉన్నాయి కాబట్టి సో ఇండియా ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి, సెకండ్ సౌత్ కొరియా, థర్డ్ వచ్చేసి చైనా వచ్చింది. సో ఆసియా పారా ఆర్చరీ దివ్యాంగుల ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఇండియాకి 4 గోల్డ్ వచ్చినాయి, టీంలో కావచ్చు లేదా పర్సనల్ కావచ్చు. అందులో రాకేష్ కుమార్కి 3 విభాగాల్లో 3 గోల్డ్ వచ్చినాయి. రాకేష్ కుమార్ 3 గోల్డ్ వచ్చినాయి. సో వెరీ ఫేమస్ మనకి శీతల్ దేవి, ప్రజెంట్ కాళ్ళతోని ఆర్చరీలో పాల్గొంటున్న ఏకైక అంతర్జాతీయ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. ఈ శీతల్ దేవికి 2 గోల్డ్ 1 సిల్వర్ వచ్చింది. సో మొత్తం మరి ఇవి 3 రాకేష్కు, ఇవి 2 కలిపితే 5 అని చెప్పేసి అనద్దు. ఇన్ఫ్యాక్ట్ టీంలో వచ్చింది, ఒక టీంలో రాకేష్ శీతల్ దేవి ఉండవచ్చు, రాకేష్ కొన్నిసార్లు వేరే ఆడవచ్చు. మొత్తం ఇండియాకి 4 వచ్చినాయి, రాకేష్కు 3 ప్లస్ శీతల్ దేవికి 2 వచ్చినాయి. కొన్నిసార్లు రాకేష్ శీతల్ దేవి కలిపి ఆడింది, ఇంకొక టీంలో రాకేష్ శీతల్ దేవి ఇంకొక టీం కలిపి ఉన్నాయి కాబట్టి అట్లా మనకి కలిపేస్తే ఎక్కువ వస్తాయి. బట్ ఇండియా ఓవరాల్గా 4 వచ్చినాయి. సెకండ్ ర్యాంక్ సౌత్ కొరియా, థర్డ్ ర్యాంక్ చైనా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది కరెంట్ అఫైర్స్. ప్లస్ ఈ అనీష్ బన్వాలా వెరీ వెరీ ఫేమస్. మనకి స్పోర్ట్స్ అంటే క్రికెట్, ఈ ఫీఫా ప్రపంచ కప్, ఫుట్బాల్, టెన్నిస్లో ఉన్న వింబుల్డన్ ఇవే కాదు, ఇండియన్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ప్లేస్ వస్తాయో అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది November 26 కరెంట్ అఫైర్స్. 27th ఆర్టికల్స్ ఈరోజు వీలైతే సాయంత్రము లేదా ఇన్ఫ్యాక్ట్ రేపు దాన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే.